బ్రేకింగ్ న్యూస్. ఏపీలో రాజు వెడ్స్ రాంబాయి సినిమా తరహా ఘటన జరిగింది. ప్రియుడు పట్టించుకోవడం లేదన్న కోపంతో ప్రియురాలు అతని భార్యపై హత్యాయత్నం చేసింది. కర్నూలు జిల్లాలో ఈ ఘటన జరిగింది. హాస్పిటల్లో డ్యూటీ ముగించుకొని స్కూటీపై వెళ్తున్న ప్రియుడు కరుణ కుమార్ భార్య శ్రావణికి ప్రియురాలు వసుంధర యాక్సిడెంట్ జరిగేలా చేసింది. ఆ తర్వాత ఆమెను హాస్పిటల్కు తరలిస్తున్నట్టు నటిస్తూ ప్రాణాంతకమైన వైరస్ ఉన్న ఇంజెక్షన్ ఇచ్చింది. కరుణ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వసుంధరతో పాటు ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, ప్రియురాలి ఘాతుకానికి సంబంధించి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? కర్నూలులో ఆలస్యంగా రాజు వెడ్స్ రాంబాయి సినిమా తరహా ఘటన కలకలం రేపింది. కర్నూలు నగరంలో ప్రేమించిన ప్రియుడు మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని అతని భార్యకు మాజీ ప్రియురాలు HIV వైరస్ ఇంజెక్షన్ ఇచ్చిన ఘటన కలకలం రేపింది. అయితే ఆదోనిలో గతంలో వసుంధర, కరణ్ కుమార్ ఇద్దరు కూడా చదువుకునే స్కూల్ డేస్ ఏదైతే ఉందో అప్పట్లో ప్రేమాయణం నడిపిన పరిస్థితి. కొంతకాలంగా ప్రేమలో ఉండి తర్వాత విడిపోయారు. ప్రియుడు కిరణ్ కుమార్ మరో మహిళా డాక్టర్ శ్రావణిను పెళ్లి చేసుకొని కర్నూలు నగరంలోనే ఉన్నారు. శ్రావణి కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు కూడా నిర్వహిస్తున్నారు. ప్రియుడు కిరణ్ కుమార్ కూడా కర్నూలులో ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నారు. అయితే వసుంధర ఇప్పటికీ కూడా అవివాహితగా ఉంటూ కర్నూలు నగరంలో ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తా ఉన్నారు. అయితే తన ప్రియుడు మరో మహిళను పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక ఎలాగైనా విడదీయాలంటూ చాలా సార్లు కూడా ఎలాగైనా హత్య చేయాలనేటటువంటి కుట్ర పని ఉన్నారు. అయితే ప్రతిసారి కూడా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. అయితే ఈ నెల 9వ తేదీ కరెక్ట్ తమ ప్రియురాలి భార్య ఎవరైతే ఉన్నారో కిరణ్ కుమార్ వైఫ్ శ్రావణి, ఆమె ఇంటికి వచ్చే సమయంలో మొదట ఒక ద్విచక్ర వాహనంతో స్కూటీని ఢీకొట్టడం జరిగింది. స్కూటీ ఢీకొట్టిన తర్వాత కింద పడ్డ తర్వాత వీళ్ళంతా కూడా శ్రావణి కింద పడిన తర్వాత వసుంధర వాళ్ళ టీం అంతా కూడా ముగ్గురు మహిళలు, ఒక యువకుడు కూడా యాక్చువల్లీ ప్లాన్ లో వచ్చారు. ప్లాన్ లో వచ్చిన తర్వాత కింద పడడం జరిగింది. వెంటనే పక్కనే ఉన్నటువంటి ఆటో ఎక్కించే సమయంలోనే HIV వైరస్ సంబంధించినటువంటి ఇంజెక్షన్ కూడా వసుంధర ప్రీ ప్లాన్డ్ గా వేశారు. శ్రావణి అసిస్టెంట్ ప్రొఫెసర్ కావడంతో అబ్జర్వ్ చేసింది. అసలు ఏదో చేస్తున్నట్లు గమనించిన శ్రావణి వెంటనే హాస్పిటల్ కి వెళ్ళి ఏదైతే HIV వైరస్ సంబంధిత ఇంజెక్షన్ చేశారో దానికి విరుగుడుగా యాంటీబయాటిక్ సంబంధించినటువంటి ఇంజెక్షన్ కూడా చేయించుకున్నారు. ఈ ఘటన అంతా కూడా శ్రావణి హస్బెండ్ కిరణ్ లకు కర్నూలు 3వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన అంతా కూడా వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ ఘటన ఎలా చోటు చేసుకోవడంలో పోలీసులు ప్రతిదీ కూడా కర్నూలు నగరంలో జరిగినటువంటి సీన్ ఎక్కడ ప్రారంభమైంది, ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు అనే ఎవిడెన్స్ అన్నింటిని సేకరించిన తర్వాత నిన్న నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటన అంతా కూడా నిజంగా సినిమా తరహాలో జరిగినటువంటి ఈ ఘటనను నిజ జీవితంలో ఈ విధంగా ఓ ప్రియుడు కోసం చేసినటువంటి ఈ ఘటన అయితే కర్నూలు ప్రజలకు కొంత షాక్ కు గురి చేసిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.